సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, మీకు ఈరోజు ఒక కాసుల దండ చూపిస్తున్నానండి. ఈ కాసుల గురించి చెప్పేది ఎవరికీ అండి. ఈ కొత్త డిజైన్ కాదు, పాత డిజైన్ అండి. ఇప్పటికి నడుస్తది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కాసుల దండ ఎవరికి దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంది. ఆ కాసుల దండ డిఫరెంట్ ఏంటనేది నేను చెప్తాను. సో, ఈ టోటల్ కాసుల దండ చూసారా, మొత్తం కాసులు పేసినట్టుగా వస్తుంది. దీంట్లో రూపీస్, ఎమరాల్డ్స్ పెట్టాలన్నమాట. కంటిన్యూగా అంతే, సింపుల్, ఏం లేదు దీంట్లో. సో, దీని తర్వాత లక్ష్మీ లాకెట్ వచ్చింది. సో, లక్ష్మీ లాకెట్ ఏం చేస్తానంటే చేంజబుల్ చేస్తామన్నమాట. తీయొచ్చు, పెట్టొచ్చు అట్లా. సో, లక్ష్మీ అమ్మవారిని తీయొచ్చు, పెట్టొచ్చు. ఎలా అంటే చూపిస్తాను మీకు. సో, చూడండి, కాసులు దండ వచ్చి కంటిన్యూగా ఇట్లా వచ్చేసింది. సో, అమ్మవారి లాకెట్ చూడండి ఎలా వచ్చిందో. ఈ లాకెట్ గురించి చెప్పాలంటే చూడండి, అమ్మవారి లాకెట్లో పైన రెండు పికాక్స్ వచ్చి అమ్మవారు పద్మంలో కూర్చుంది. సో, పక్కన గజరాజులు వచ్చారు, ఏనుగులు వచ్చాయి. సో, కింద పద్మంలో అమ్మవారు కూర్చుంది. తర్వాత కింద చూడండి రూపీ స్టోన్స్ ఒక లైన్ వచ్చి, తర్వాత బీడ్స్ వచ్చాయి చూడండి, కటింగ్ బీడ్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ అండ్ రూబీ బీడ్స్. సో, దానివల్ల ఇంకా షైనింగ్ అంటే చాలా లుక్ వచ్చేస్తుంది. చేంజబుల్ ఎలా చేస్తా అంటే ఇలా స్క్రూ చేస్తాను చూడండి. స్క్రూ తీసేస్తే దీంట్లో తీసి మన తర్వాత మీరు తిన్న బీట్స్లో కానీ, దేంట్లో ముత్యాల్లో కానీ, చైన్లో కానీ, ఎన్ని దాంట్లో వేసుకోవచ్చు. జస్ట్ ఇది స్క్రూ ఇప్పితే అయిపోతుంది అనమాట. స్క్రూ ఇప్పారనుకోండి, ఈ డిజైన్ మీరు ఈ లాకెట్ని దేంట్లోనూ వేసుకోవచ్చు. అంతే, ఈ జస్ట్ ఈ లాకెట్ ఒకటి చేంజబుల్ చేసామన్నమాట. దీంట్లో వేసుకోవాలని కూడా ఏం లేదు. ఈ లాకెట్ని ఎలా వేసుకుంటే దీంట్లో వేసుకుంటే లుక్, గ్రాండ్ లుక్ వస్తుంది. దీంట్లో వద్దనుకున్నాను అనుకోండి, రూబీ బీట్స్ ఇవాళ రూబీ బీట్స్ ఉంటాయి, పచ్చల బీట్స్ ఉంటాయి, గోల్డ్ చైన్లో కానీ, పర్ల్స్లో కానీ, దేంట్లోనే ఈ లాకెట్ సెట్ చాలా లుక్ బాగా, ప్లెయిన్ లాకెట్ కాబట్టి మంచిగా కనిపిస్తుంది. సో, ఇది వెయిట్ వచ్చి మీకు టోటల్ వెయిట్ వచ్చి 70 గ్రామ్స్ అండి. మొత్తం టోటల్ వెయిట్ వచ్చి 70 గ్రామ్స్. ఓకే, నేను గోల్డ్ స్మిత్ అండి, నాట్ ఏ షోరూమ్ మరి. ఎనీ డిజైన్ మీరు ఆర్డర్ మీద చేస్తాను. నా దగ్గర వర్కర్స్ ఉంటారు కాబట్టి మేము డిజైన్స్ అన్ని ఆర్డర్ మీద చేస్తాను. మీరు ఎలాంటి డిజైన్ ఇచ్చినా నేను చేయగలుగుతాను అనమాట. మీరు ఎలాంటి డిజైన్ ఇవ్వండి, అలాంటి డిజైన్ చూసి నేను చేయగలుగుతాను అనమాట. గోల్డ్ స్మిత్ కాబట్టి మీకు వేస్టేజ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మా దగ్గర బయటకు మా దగ్గర కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది వేస్టేజ్లో. మీరు వస్తే తెలుస్తుంది మా దగ్గర ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. చేయించుకుంటే మీకు అర్థమవుతుంది. సో, బయట ఎలా ఉంటుందంటే, సో వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఖర్చులు తగ్గట్టు వాళ్ళు వేస్టేజ్ తీసుకుంటారు. మా దగ్గర చాలా తక్కువ పడుతుంది. స్టోన్స్లో కూడా అంతే, చాలా డిఫరెంట్ ఉంటుంది. మేకింగ్ చార్జెస్లో డిఫరెన్స్ ఉంటుంది, తరపులో మీకు డిఫరెంట్ ఉంటుంది. సో, అన్నిట్లో డిఫరెంట్ ఉంటుంది. మా దగ్గరకు వస్తే ఏంటంటే డైరెక్ట్ మేమే చేస్తాం కాబట్టి మా దగ్గర వేస్టేజ్ తక్కువ ఉంటుంది. అదే మీరు బయటకు వెళ్తే 3-4 మాది మీ దగ్గరకు వస్తుంది కాబట్టి అది మీకు వేస్టేజ్ ఖర్చు ఎక్కువ వస్తుంది. సో, అందుకే గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే ఏంటంటే మీకు వేస్టేజ్ తక్కువ ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది అన్నమాట. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.